రేపే 6వ తారీఖు అంటే ఆదివారము మనకు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. అలాగే ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజనమాట. కాబట్టి ఈ రోజున మీరు ఇంటికి ఈ 2 వస్తువులను తెచ్చుకుంటే చాలు. ఆ వస్తువుల రూపంలో విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాలతో లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. చాలా పవిత్రమైనటువంటి వస్తువులు, అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు, ప్రతి ఒక్కరికి అందుబాటులో అవసరమైనటువంటి వస్తువులు అనమాట. కాబట్టి తప్పకుండా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వలన మీ జీవిత పరంగా ఉన్నటువంటి సమస్యలు, అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవటానికి, తిరుగులేని రాజయోగం పట్టడానికి ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ తొలి ఏకాదశి పండుగ మనకు ఆదివారంతో కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చక్కగా ఆదివారం కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఇంట్లో పండుగ వాతావరణం కూడా మనకు చక్కగా ఉంటుందన్నమాట. ఈ రోజున ఈ వస్తువులను గనక మీరు తీసుకొచ్చుకోవటం వలన ఇంటి పరంగా చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, అలాగే నరదిష్టి ప్రభావము, నకారాత్మక శక్తులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే పండుగ అనంగానే ఆడవారు ఏంటంటే వంటగదిలోకి వెళ్ళి ఎన్నో రకాలుగా అవి ఇవి అని చెప్పి వంటకాలు చేస్తూ ఉంటారు. దేవుడికి నైవేద్యాలని చెప్పి, అలాగే ఇంట్లో పిల్లల కోసమని, పెద్దవాళ్ళ కోసమని చెప్పి, పండుగ అని చెప్పేసి చాలా రకాలుగా చేస్తూ ఉంటారనమాట. బిజీగా ఉంటారు. కాబట్టి చక్కగా ఈ వస్తువులను తీసుకురావటం వలన ఆ వస్తువులకు సంబంధించి కూడా ఇంట్లో చేయటం వలన ఏంటంటే బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ హిందువులు ఏంటంటే తొలి ఏకాదశిని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారనమాట. మనకు అసలు ఈ తొలి ఏకాదశి నుంచే పండుగలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. మనకి ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి తర్వాత అంటే మనకు 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఏంటంటే వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, శ్రావణ పౌర్ణమి, శ్రావణ మాసం ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మనకు పండుగలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి అన్నమాట. అంటే పండుగలకు ఆది పండుగగా ఈ తొలి ఏకాదశిని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అనుకుంటూ ఉంటాం కదా. మనకు సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, 2 ఏకాదశులు వస్తాయి. ఈ రోజు ఏంటంటే మహావిష్ణువు శేషాద్రిలో క్షీరపాన్పుపై శయనిస్తూ ఉంటాడనమాట ఈ రోజు నుంచి. కాబట్టి దీన్ని ఏంటంటే శయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారనమాట. కాబట్టి ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి గుమ్మం బయట శుభ్రంగా నీటితో కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, అలాగే గడపకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము, గుమ్మానికి కూడా తోరణాలు కట్టుకోవటము, అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకోవటము, ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవటము, ప్రతి మూల ప్రతి గది కూడా తుడుచుకోవాలి. అలాగే పసుపు నీటిని కూడా చల్లుకుంటే ఇంటి పరంగా మనకేదన్నా శుద్ధి కాస్తో కూస్తో ఏదన్నా జరగకపోయినా కూడా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి అలా చేయండి. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తలంటు స్నానం అనేది చేయాలి. అలా చేసేసి మీరు ఈ రోజున ఏంటంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు, ముఖ్యంగా ఏంటంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు ఏంటంటే పసుపు రంగు. కాబట్టి పసుపు రంగు బట్టలు ధరించాలి. నలుపు రంగు బట్టలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు ఈ రోజున. అలాగే మాంసాహారం అనేది ఇంట్లో అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చు, వండకూడదు, అలాగే తినకూడదు కూడా. కాబట్టి ఇలాంటి చక్కగా నియమాలు పాటించడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం మన చేతులారా చేసుకునే పనుల ద్వారా కానీ మన కలుసుబాటు, ఎదుగుదల, లేకపోతే డౌన్ అయిపోవటం ఇలాంటివి కూడా మన పనుల్లో కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరిచేసుకోవాలి. ఇక ఇల్లంతా పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి పిల్లలు, పెద్దలు ఒక చోట ఉంటారు కాబట్టి అంటే అందరూ అంటే ఎటువంటి కోపతాపాలు లేకుండా ఏదన్నా ఒకరు ఆవేశపడ్డ ఒకరు శాంతంగా ఉండటము, అంటే గొడవలు ఉన్న కాడ లక్ష్మీదేవి ఉండదన్నమాట. కాబట్టి ఈ రోజున తిట్టుకోవటము, శాపనార్థాలు పెట్టుకోవటం ఇలాంటివి చేయకూడదు. గోళ్ళు కత్తిరించడం, జుట్టు విరబోసుకోవటము ఇలాంటి పనులు చేయకూడదనమాట. చక్కగా ఉదయాన్నే పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అందరూ చక్కగా తలంటు స్నానం అనేది చేయండి. ఈ రోజున ఏంటంటే తలకు నూనె రాసుకోకూడదు. తలకు నూనె రాసుకోవటం వల్ల ఏంటంటే మనకు నూనె ఏంటంటే జిడ్డు ఉంటుంది. అలాగే మనకేంటంటే జీవితంలో జిడ్డు సమస్యలు, దరిద్రం ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రత్యేకమైన తిథుల్లో తలంటు స్నానం చేయాలి, కానీ నూనె అలాంటివి రాయకూడదనమాట. ఇక బట్టలు ఏ రంగు బట్టలు కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు మనం చెప్పుకున్నాం కదండి, పసుపు రంగు బట్టలు వేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు, ఆడవారైనా మగవారైనా మీరు చుడీదార్స్ అవ్వచ్చు లేదా చీరలు అవ్వచ్చు,
కావచ్చు, మగవారు ప్యాంటు షర్ట్స్ కానివ్వండి, ఇలాగా పసుపు రంగు బట్టలు ఉండేలా చూసుకోండి. అందులో నలుపు ఎక్కడా కలవనీయకుండా చూసుకోండనమాట. ఇక ఇలా చేసేసి చక్కగా ఏంటంటే ఇంట్లో పాలు పొంగించుకోండి. పాలు పొంగించుకోవటం వల్ల ఏంటంటే మీ సంపద కూడా బాగా పెరుగుతుంది. బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. పాలు అంటే కూడా లక్ష్మీదేవి రూపం కాబట్టి చక్కగా ఇలా చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. లక్ష్మీనారాయణుల ముందల అలాగే ఈ తొలి ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి చక్కగా మీరు దీపారాధన చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడండి. గంధము, కుంకుమ అలాగే పుష్పాలతో అలంకరణ చేసి తులసి దళాలను కూడా తప్పనిసరిగా సమర్పించండి. అలాగే ఈ రోజున ఏంటంటే తొలి ఏకాదశి పండుగ కాబట్టి తప్పనిసరిగా పేల పిండిని తీసుకొచ్చుకోండి. పేలాల పిండి ప్యాకెట్ అవ్వచ్చు, లేదా మీరు ఇంట్లో తయారు చేసుకోవటం అన్నా కానివ్వండి. ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా పేలాల పిండిని తెచ్చుకోవాలి. దీన్నే పేలపిండి అంటారండి. అంటే బెల్లము, యాలకులు లేదా పేలాలు దంచుకొనైనా సరే ఇట్లా తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగలో ముఖ్యం అదే కాబట్టి బయట పేలపిండి ప్యాకెట్లు అమ్ముకుంటారు. ఖచ్చితంగా ఒక ప్యాకెట్ అయినా తెచ్చుకొని అందరూ ప్రసాదంగా స్వీకరించండి, నైవేద్యంగా పెట్టేసి దేవుడి ముందల. ఇక రెండవది వచ్చేటప్పటికి ఏంటంటే గల్లులుప్పు ప్యాకెట్ అండి. ఈ గల్లులుప్పు అనేది ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. ఉప్పు లక్ష్మీదేవి రూపం, మనకు సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాబట్టి ఈ రోజున ఒక్క ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోవటం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయన్నమాట. నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుంది. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే పసుపు ప్యాకెట్. పసుపు ఏంటంటే మనకు బంగారంతో సమానమండి. పసుపు మన సంపాదనను పెంచడానికి, మీ భర్త సంపాదనను రెట్టింపు చేయటానికి ఈ పసుపు చాలా శుభప్రదమైనది, మంగళకరమైనది. కాబట్టి ఒక్క పసుపు ప్యాకెట్ని చిన్నదైనా సరే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఇక బెల్లం ఏంటంటే మనకు తీపికి గుర్తు. ఈ రోజున మనం పేలాల పిండి అంటే దంచుకోవటానికైనా కొంతమంది ఏంటంటే మొక్కజొన్నలు తెచ్చుకొని ఇట్లా పేలాలు కానీ తెచ్చుకొని చక్కగా ఈ బెల్లం కూడా కలుపుకొని ఆ పేలాలు, బెల్లము, యాలకులు ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేల పిండిని ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అలా మన చేత్తో మనం తయారు చేసుకున్న పేలాల పిండి ఇంకా బాగుంటుంది. ఇలా ఈ బెల్లం ఏంటంటే దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థము. పొంగలు, పాయసం చేయటానికి కూడా ఈ బెల్లం అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి బెల్లం అనేది ఒక అర కేజీ కానీ కేజీ కానీ తెచ్చుకోండి, చాలా మంచిది. ఇక తర్వాత ఒక చిన్న యాలకుల ప్యాకెట్ తెచ్చుకోండి. యాలకులు ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు ధనానికి ఆకర్షణగా గుర్తుగా ఉంటాయన్నమాట. యాలకులు మన సంపాదనను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి యాలకుల వల్ల కూడా మీకు సంపాదన పెరుగుతుందన్నమాట. తర్వాత ఏంటంటే కొబ్బరికాయ. ఈ రోజున తప్పనిసరిగా కొబ్బరికాయ ఇంట్లో కొట్టుకోండి. అలా కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏంటంటే మీకు బాగా ఆర్థికంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం దూసుకురావటానికి, మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవటానికి కొబ్బరి నీళ్ళు ఏంటంటే గంగాజలం అంత పవిత్రమైనవి. కాబట్టి తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టుకోండి. ఇక తర్వాత పచ్చకర్పూరం. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి అలాగే విష్ణుమూర్తికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరం అన్నమాట. కాబట్టి మీరు పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే పచ్చకర్పూరంతో చివరిలో హారతిని ఇవ్వండి. అలా ఇవ్వటం వలన మీరు చేసినటువంటి పూజ తప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా చెందుతుంది. మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఆవు దూడ బొమ్మ అన్నమాట. ఆవు దూడ బొమ్మ ఏంటంటే చాలా మంచిదండి. ఈ బొమ్మకు చాలామందికి ఇళ్లల్లో ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఉండట్ల, కొంతమంది పట్టించుకోవట్ల, తెలియక తెచ్చుకోవట్లేదనమాట. కానీ ఆవు దూడ బొమ్మ ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ ఇంట్లో సంపాదన బాగుంటుంది. ఒక మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ఆవు దూడ బొమ్మ ఏంటంటే ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ వస్తువులు అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు కావలసినటువంటి ఏదైనా 2, 3 రకాల వస్తువులను మీరు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ అన్నీ అవసరం అనుకోండి, అన్నీ తీసుకొచ్చుకోండి. అన్నీ మనకు ముఖ్యంగా ఏంటంటే పేలాల పిండి ఈ పండుగలో ప్రత్యేకం కాబట్టి పేల పిండి ప్యాకెట్ను ఒక్కటైనా తెచ్చుకొని దైవానికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో అందరూ కూడా తప్పనిసరిగా తినండి. ఇలా తినటం వలన మీకు ఆరోగ్యము బాగుంటుంది, పిల్లలు పుష్టిగా ఉంటారు, పెద్దవాళ్ళు పుష్టిగా ఉంటారు, ఎముకలకు బలము దృఢంగా ఉంటారనమాట.
ఇక అలాగే కాస్తంత పాయసం చేసుకోవటము, అలాగే కాస్త కొబ్బరికాయ కొట్టుకోవటం ఇలాంటివి చేయటం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులైతే ఇవి. అవి మీ అవసరాన్ని బట్టి మీరు చూసుకొని తెచ్చుకోండి. అందరికీ అందుబాటులో దొరికేటటువంటి వస్తువులు కాబట్టి చాలా సింపుల్‌గా తెచ్చుకోవచ్చు. తక్కువ ఖర్చులో దొరుకుతాయన్నమాట. ఏంటంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో అలా తెచ్చుకోవటం వలన ఏంటంటే మనకు సంపాదన బాగా పెరుగుతుంది. ఎంతసేపటికి కష్టమే కాదండి, కష్టంకి మనకు కలుసుబాటు అనేది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి కలుసుబాటు కోసం మన యొక్క లైఫ్ స్టైల్ కూడా కాస్తో కూస్తో మార్చుకుంటూ ఉండాలి. అలా కాకుండా మేము ఇలాగే ఉంటాము కానీ మాకు రావాలి, మేము పని లేకుండా ఖాళీగా కూర్చుంటాం, మాకు రావాలి, అందరికిలాగా మాకు కలిసి రావాలి అనంటే కష్టంతో పాటుగా మనకి కలుసుబాటును కూడా తెచ్చుకోవాలి. కాబట్టి ఇలాంటివి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. అలాగే ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయండి. అలాగే తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టడం, ఇలాంటివి చక్కగా ముగ్గులు వేసుకోవటం ఇలాంటివి చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో మీరు అంత పచ్చగా కలకలలాడుతూ ఇంటి ఇల్లాలు ఇల్లును ఉంచుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందనమాట. అలాగే ఈ రోజున ఏంటంటే ఉపవాసం ఉండగలిగితే మీరు చాలా మంచిదండి. ఒక పూట ఉపవాసం అంటే ఆరోగ్యం సపోర్ట్ చేయని వాళ్ళు అవసరం లేదు. షుగరు, బీపీ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు అవసరంలా. ఇక మిగిలిన వారు ఎవరైనా సరే మీరు ఉపవాసం ఉండగలిగి ఒకవేళ ఏమి తినకుండా ఉండలేమనుకుంటే పండ్లు పలహారాలను తీసుకుంటా ఉపవాసం ఒక్క పూటైనా మీరు ఉండి చూడండి, ఎంత మంచి జరుగుతుందో మీకు. లంకనం కూడా పరమ ఔషధం. మీ ఆరోగ్యం కూడా ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. ఉండగలిగిన శక్తి ఉంటే చేయండి. అలాగే ఆవు వస్తే ఈరోజు తప్పనిసరిగా ఏదైనా ఆహారం తినిపించండి. 2 అరటి పండ్లైనా తినిపించండి. అలాగే మనకి ఇంటి దగ్గర కుక్కలు ఉంటాయి కదండి, ఆ కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకు ఆహారంగా ఏదైనా తినిపించండి. అలా తినిపించడం వల్ల ఏంటంటే ఈ తొలి ఏకాదశి దోషాలు పోతాయన్నమాట. ఎందుకంటే మనకు నోరు లేని మూగజీవుల్లో దైవం ఉంటారనమాట. మనకు గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. కాబట్టి ఈ రోజున గోమాతను తాకటం, ఇలా కుక్కలకు భైరవుడిగా చెప్పుకుంటూ ఉంటారు కుక్కల్ని. ఇలా ఆహారంగా ఏదైనా తినిపించడం వల్ల మనకు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. శని దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఏంటంటే మీ జీవితాన్ని మారుస్తాయి, మన యొక్క జాతకాలను కూడా మారుస్తాయి. బ్రహ్మ రాసిన రాతను మనం మార్చుకోవచ్చండి ఇలాంటి పనులు. అలా కాకుండా ఢీలా పడిపోయి అంతే కూర్చుంటే జీవితం ఆగిపోతుంది. జీవితం ఆగకూడదు, ఒక నదిలాగా సాగుతూ ఉండాలి. కాబట్టి దైవాన్ని నమ్ముతూ దైవానికి సంబంధించినటువంటి ఇలాంటి పనులు మన జీవితంలో ఎదుగుదలకు బాగుంటాయి, భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తాయి. మనం కూడా ఒక స్థాయిలోకి వచ్చేలాగా 4 రూపాయలు సంపాదించుకునేలాగా చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి కలుసుబాటు అనేది ఎవరి సొంతమండి. మనం అదృష్టాన్ని మనం చేసే పనుల ద్వారా సక్సెస్ అవ్వచ్చు, కోట్లకు కోట్లు కూడా గడించవచ్చు. కోటేశ్వరులు అంటే పలానా వాళ్ళ దగ్గరే ఉంటాయి అని ఏమీ లేదండి. ఇవాళ మీకు రావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా రావచ్చు అనమాట. ఇలా మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోవటం అనేది మన చేతుల్లో. ఇలాంటి చిన్న చిన్న పనులు, పరిహారాలు, పూజలు అనేవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి చక్కగా ఈ తొలి ఏకాదశిని ఇలా ఉపయోగించుకోండి, ఈ వస్తువులు తీసుకొచ్చుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.